ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మా స్టూడియో మొత్తం బ్లాగ్ చేసి చూపిస్తాను. సో ఇన్ని రోజులు నాకు కుదిరిందనమాట బ్లాగ్ చేయడానికి. సో ఈ రోజు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను, ఈ స్టూడియో ఎలా ఉంటుంది, వర్క్ ఎలా నడుస్తుంది, అండ్ స్టాఫ్ ఎంతమంది ఉంటారో, ఇక్కడ డిజైన్స్ ఎలా ఉంటాయి అన్నీ మొత్తం ఈ రోజు వీడియోలో క్లియర్గా చెప్పేస్తా. ఓకే, ఫస్ట్ అయితే మన ఏమంటారు స్టూడియో గుమ్మం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం అంతా ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల నా వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. సో అందుకనేసి వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. నేను ఇంకో మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కనుక నా స్టైల్లో నేను అనేది ఇప్పుడు స్టూడియో బ్లాగ్ షూట్ చేస్తున్నా. బట్ ఆ తర్వాత ఏంటంటే కనుక నెక్స్ట్ స్టూడియో గురించే స్పెషల్గా అంటే ఏమంటారు ప్రొఫెషనల్గా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో అది నెక్స్ట్ ఆలోచించుకోవాలి. ఇప్పుడైతే నా స్టైల్లో నేను వ్లాగ్ షూట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం స్టూడియో మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం. చూసారు కదా, ఇది మన స్టూడియో అనమాట. అంటే ఇది ఒక బోటిక్ అనుకోండి, చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అంటారు పేరు వచ్చేసి వారణాసి అనమాట స్టూడియో నేమ్ అయితే కనుక. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఎంట్రన్స్ నుంచి కూడా మనకి. ఇది వచ్చేసి కౌంటర్. ఇక్కడ వచ్చేసి అలా డిజైన్ ఫుల్ బాగుంది కదా. సో ఈ మగ్గం వర్క్ లాంటి ఒక బ్లౌజ్ అయితే డిస్ప్లే కోసం పెట్టారు. అయ్యయ్యో అనవసరంగా తాళ్ళు లాగేసాను నేను, అలా ఉండండి మళ్ళీ కట్టేస్తాం. ఓకే, ఇది డిస్ప్లే కోసం పెట్టిన బ్లౌజ్ అనమాట. అండ్ ఇక్కడ చాలా రకాల శారీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక లాంగ్ ఫ్రాక్ కూడా ఉంటుంది. చూసారా, ఇక్కడ చూసారా చాలా ఓల్డ్ ఫొటోస్ అనమాట ఇవి. చూసారా ఎంత బాగున్నాయి, అన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా. అంటే మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఇలా అలంకరించారు, చూడడానికి చాలా బాగుంది. నాకైతే థాట్ బాగా నచ్చింది ఇక్కడ. వీళ్ళల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. సరే ఎంత బాగుందో, ఫ్యామిలీ చూడముచ్చటగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ ఒక బ్లౌజ్ కూడా ఉందన్నమాట. ఇది కూడా డిస్ప్లే కోసం హ్యాంగర్కి వేసేసారు. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా రకాల అంటే లాంగ్ ఫ్రాక్స్, చిన్నపిల్లల డ్రెస్సెస్, మోడర్న్ డ్రెస్సెస్, వెస్ట్రన్, చాలా రకాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఫ్రాక్. ఇది ఓన్లీ లేడీస్కే కాదు, ఇక్కడ జెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. అంటే షర్ట్స్, ప్యాంట్స్, ఇంకా జెంట్స్ టైలర్ రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్. వస్తే మాత్రం జెంట్స్ అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక క్రాప్ టాప్ ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడ అయితే నాకు భలే నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మగ్గం వర్క్ నడుస్తూ ఉంటుంది. ఎనీ టైం మగ్గం వర్క్ అయితే ప్రతిరోజు ఏదో ఒక బ్లౌజ్ మగ్గం వర్క్ అయితే నడుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా నేను ఫస్ట్ రాలేదు, ఇందాకలు వచ్చింటే చాలా మంచి బ్లౌజ్ మగ్గం వర్క్ నడుస్తూ ఉండే. ఇప్పుడైతే జస్ట్ స్టార్ట్ చేశారు అంతే, ఇంకా ఇది వర్క్ ఫినిష్ అవ్వలేదు. ఒకవేళ నేను వీడియో మొత్తం కంప్లీట్ అయ్యేలోపు వర్క్ ఫినిష్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది 2 days బ్యాక్ స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్, ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట. నేనే దీన్ని ఇలా దొబ్బేసాను, అంత కింద పడిపోతుంది అనేసి. సో చాలా బాగుంది కదా లాంగ్ ఫ్రాక్ అయితే. ఆర్గంజా క్లాత్తో కుట్టిన లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇవన్నీ మొత్తం డిస్ప్లే కోసం వేసుకున్న డ్రెస్సెస్. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి మీకు చూసినట్టయితే. నేను చెప్పాను కదా జెంట్స్ అండ్ బాయ్స్కి, గర్ల్స్కి అందరికీ స్టిచ్చింగ్ నడుస్తుంది. ప్రజెంట్ ఏంటంటే కనుక ఇక్కడ జెంట్స్ టైలర్ లేరు. సో ఆయన వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ వర్క్స్ నడుస్తాయి. షాప్ నేమ్ వచ్చేసి ఇది స్టూడియో అయితే వారణాసి అని ఉంటుంది అనమాట. దీని ఏరియా నాకు అంతగా ఐడియా లేదు, బట్ శ్రీనగర్ కాలనీ సైడ్ గణపతి కాంప్లెక్స్ ఏదో అంటారనమాట ఇక్కడ. సో అక్కడే ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను జస్ట్ షాంపిల్ కోసం ఒక వీడియో షూట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే కనుక క్లియర్గా ఇక్కడ నుంచి స్టూడియోలో మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారా చాలా బాగుంది ఫ్రాక్ అయితే. నాకు చూసినప్పుడు భలే నచ్చేసింది. సేమ్ మోడల్ ఇంకోటి ఉండుండే, అది యూఎస్కి పార్సల్ అయిపోయింది అనమాట 2 days బ్యాక్. ఓకే, ఇక్కడ చూసారా ఇది ఎంత బాగుందో మూలన డ్రెస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం వర్కర్స్ మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం. ఇక్కడ ఇది స్టాఫ్ అనమాట. మిషన్లు అన్నీ 4 మిషన్లు ఉంటాయి. జెంట్స్ ఒక 3 మెంబర్స్ టైలరింగ్ చేస్తూ ఉంటారు. స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే 3 అండ్ కటింగ్ మాస్టర్ ఒకరు ఉంటారనమాట.
టోటల్గా 4 మెంబర్స్. అక్కడ ఒక మిషన్ ఖాళీ ఉంటుంది కదా, సో అదొకటి ఖాళీ ఉంటుంది. అది జస్ట్ ఏంటంటే పీకో ఫాల్స్లో ఇక్కడ ఒక మిషన్ అని చూసారా, ఇది పీకో ఫాల్స్ అందుకు వేసే మిషన్ అనమాట. ఓకే, ఇది మన ఆల్ ఓవర్ స్టూడియో. ఇక్కడ ట్రయల్ రూమ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అబ్బా. కానీ వర్క్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఒకసారి మీకు స్టూడియో ఫినిషింగ్ బ్లౌజ్ ఒకటి చూపిస్తా. ఇప్పుడు నాకు టైం లేదు, సో అందుకనేసి నేను చూపించట్లేదు. ఒక్కసారి మన స్టూడియోలో ఫినిషింగ్ ఎలా ఉంటుంది, బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇది ఈరోజుకి మన ఈ చిన్న వ్లాగ్ అయితే ఎలా ఉంది మన స్టూడియో అండ్ మన వర్క్. నాకైతే ఈ డ్రెస్ మాత్రం భలే నచ్చింది. ఇక్కడ చూసారు కదా, ఇంకా హ్యాంగర్కి 3 లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇదైతే ఫుల్ శారీతో నిన్ననో స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట. ఇది ఈ లైట్ వెలగట్లేదేంటి? ఓకే, నా ఫోన్లో ఛార్జింగ్ లేదంట, అందుకే వెలగట్లేదు. 1 అండ్ 2 బ్లాక్ అయితే చాలా బాగుంది చూసారా. ఇది ఇక్కడ వర్క్ చేసిన లాంగ్ ఫ్రాకే, అంటే వర్క్ కూడా ఇక్కడ వేయించింది అనమాట. చాలా బాగుంది వర్క్ మాత్రం. ఎవ్రీ డే ఫుల్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అవుతున్నాయి. అవి ఫినిషింగ్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇదైతే బయట అనమాట. మీలో ఎవరికైనా సరే స్టిచ్చింగ్ కానీ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కాంబో అయినా ఫ్యామిలీ కాంబో అయినా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నేను స్టూడియో నేమ్ మాత్రమే వారణాసి అని ఉంటుంది చూసారా. బయట కూడా 2 డిస్ప్లేస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను ఒకసారి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి మన చిన్న వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నెక్స్ట్ వ్లాగ్లో అన్నీ పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తా. ఓకే, బాయ్ బాయ్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అలాగే స్టూడియోలో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, బాయ్.